నాన్న ఒక పాట పాడినన్నా. ఏంటయ్యా? ఒక పాట పాడినన్నా. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. ఒక వెయ్యేళ్ళైనా ఆగాలి, మన సహనానికి అర్థం గ్రహించాలి. నీకేం దెబ్బ తగలేదుగా? ఏం లేదు. నీకేం కాలేదుగా? సార్ ఎవరికేం కాలేదుగా? ఎలా ఉన్నారా? భయపడ్డారా? అంత మన ఏర్పాట్లే. ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా, అందువల్లే. ఏంటి ఏం చేస్తున్నారు? మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదు. మా నాన్నలాగే నాకని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్త కావాలి, అంతే. అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నా. మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికే వచ్చాను. కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్ స్పీకర్ కదా, అప్పుడే నిర్ణయించుకున్నాను. ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలి. ఏంటి అదే? మా సాయం లేకుండానే ఎలక్షన్లో మీరు గెలుస్తారని అబ్బా కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా, దాన్ని చెప్తున్నా. రే కిందకి దిగరా చెప్తున్నానా, కిందకి దిగరా. ఉండరా ఉండు. మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు, కానీ నేను మా నాన్నని చూసి, ఆయన దగ్గరున్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ. ఎవడు నన్ను ఏం పీకలేడు. వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం వేసే భిక్షనే మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను. ఎలా? కుక్కల్ని కొట్టి చంపినట్టు. చూసారా? నోరు ముయ్యరా. కుక్కల్ని కొట్టి చంపినట్టు. నోరు ముయ్యమని చెప్పాగా. ఏంట్రా వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని పెంచినమాటరా నేను. చిన్నప్పుడు 50 పైసలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నిన్ను తల్లకిందలుగా ఏలాడదీసి నీ ప్రాణాలు కాపాడేవాడిని రా నేను. మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా? నాన్న వదిలే నాన్న, అదే ఆయనే చెప్పాడుగా ఎలక్షన్లో చూసుకుందామని. అక్కడ చూసుకుందాం. పోరా. సూపర్ నా సూపర్. అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు. చూసుకుందాం చూసుకుందాం పోరా. ఏం వీరా, నేను అడగటం మర్చిపోయాను. పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబడటానికి నువ్వు ఒప్పుకున్నావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను నాన్న. అవునన్నా, నిజం చెప్పు, ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా? లేదు వీరా, నేనే కొన్నాను. ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు.
అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను. ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా. ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు. ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి. ఇలాంటి 20 మందిని తెల్ల చొక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు. మనం ఇంకొంచెం డబ్బు ఇస్తే ఇంకా అసహ్యంగా ఆడతారు. అదే మనకు కావాలి. అర్థమైందా? అది సరే, దానికెందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి? కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా. అది అన్న ఆ కాలానికి అది చాలు, కానీ ఈ కాలానికి సరిపోదు. వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి, కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి. గెలిచిన కుక్క మనని చూస్తూ తోకాడిస్తూ రావాలి, ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి. అంతే. మనిషికి 100 ఓట్లు చెల్లిస్తారో లేదో 2 వీధులైనా చెల్లిస్తారు. అది చాలు మనకి. అది సరే బాబు, ఎప్పుడు చూసినా రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తావేంటి? చీరాలలో మీ భార్య నిలబడుతుంది, దాని గురించి ఆలోచించండి. తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా. మహారాజుని ఓడించాలి. వెళ్ళి ఆ పని చూడండి. ఏంది మహారాజు, పాత రోజులు మర్చిపోయావా? చిన్న నువ్వు ఊరుకో పిల్ల, మాట్లాడుతున్నాను కదా. అయ్యగారు పిల్లలు వస్తే నువ్వేంది దర్జాగా కూర్చున్నావు? లేచి నిలబడవా? నా మాట విను. నువ్వు ఉండి పిల్ల, నీకేం తెలీదు. లేవయ్యా చిన్న రావమంటుంటే గొడవ చేస్తావా? చెప్తూనే ఉన్నానుగా. తీసుకెళ్ళి అటువైపు. మర్యాద తెలియనాడు, లేవమని చెప్పు. వాడు లేవమని చెప్పు. బాగా ఎక్కువైపోయింది. అయ్యగారు కొడుతుంటాడా? సింహరాజు, అయ్యా మీరెందుకు లేచారయ్యా? అయ్యా మీరు వెళ్ళపోయా అన్నట్టు కూర్చోబెట్టుంటే తప్పైపోయింది. సింహరాజు, ఆ పిల్లెవరు? చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు. ఓ, దాని ఇన్స్టిట్యూటే మేము ధ్వంసం చేశాం. ఆపిల్ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేశారు. బంధువులమ్మ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎదవా అంటున్నాను? అవును, ఈ అబ్బా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చారు? అదే మన ఎమ్మెల్యే కొడుకు, ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అట. ఇదిగో చూడు, ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు. అలాగే, కానీ అది మనం డిసైడ్ చేయలేం. సంఘమే డిసైడ్ చేయాలి. సంఘమే డిసైడ్ చేయాలి? అవును. సరే, సంఘాన్ని పిలువు, మాట్లాడదాం. సరే, రమ్మని చెప్తాను. బాబు, నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది. కానీ మీరు అలా లేరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు. అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు. ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు. అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉండే మీరే ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో అదే సరే, తప్పే. నేను ఇప్పుడు ఏం చేయాలి? అదేం లేదు, క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే. క్షమాపణేగా, చెప్తే పోలా. క్షమించండి. బాబు, ఇలా కాదు బాబు, కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలంట. కాళ్ళ మీద? ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి? తమ్ముడు, కూర్చో. బాబు, మీరని కాదు, ఎవరైనా సరే సంఘం నియమం ఇదే. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది సంఘం యొక్క నిర్ణయం. అందుకే
లోపలికి వెళ్ళొస్తాను. కూర్చోండి. కూర్చోండి. రత్నవేలు, మీ నాన్నగా చెప్తున్నా, నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు, కానీ ఎన్నటికీ నీ కిందన్నోడి దగ్గర ఓడిపోకు. అది నీ మరణానికి సమానం. అర్థమైందా? బాబు 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 చాలు బాబు, ఇది చాలు బాబు. రత్నవేల్, భయపడకు, ఏం లేదు, మనమే గెలుస్తాం. ఆ మహారాజు ఊళ్ళోకే అడుగు పెట్టలేడు, చూసుకుందాం. ఏయ్యా, ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో ఒకడు చచ్చాడు, ఇక్కడికి ఎవరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా, మేము వెళ్ళి పరామర్శించి వస్తామయ్యా. ఎవరన్నా పిలిచారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. బండి తీవయ్యా, ఎవరు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళండి. ఎలా మాట్లాడుతున్నావు? వేరే ఎలా మాట్లాడాలి? అయ్యా స్వామిని కాళ్ళ మీద పడి అడగమంటావా? వెళ్ళండి అయ్యా. చూస్తారేంటి? వెళ్ళమని చెప్పడే. వెళ్ళండి అయ్యా. వీళ్ళు గొడవ చేస్తున్నారు, వెళ్ళిపోతాం. బండి రివర్స్ తీ. వచ్చేసారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. వెళ్ళండి. ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు, ద్రోహి తిరిగి వెళ్ళు. మీ ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నావు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది? అదంతా అప్పుడు, నువ్వు ఊర్లోకి రాకూడదు, వెళ్ళిపో. ఊర్లో కాపు కట్టారు, బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. చూడు మహారాజు, ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు, ఏ వీధిలోకి వెళ్ళలేవు. ఎటు వెళ్ళనివ్వకుండా నేను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం. వీరా, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఆ మనిషి 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక్క వీధి వదలకుండా మంచి చెడు అన్నిటికీ వెళ్ళి నుంచున్నాడు. కానీ ఈరోజు ఒకే ఒక్కడు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు లీలా. అయినా అదేలా ఒకటి కోపం 1000 మంది పరువుగా మారుతుంది. అక్కడ ఊళ్ళోకి 4 సడన్ గా వచ్చి నా పరువు నా గౌరవం నిలబడుతున్నారు. నెక్స్ట్ మినిటే వాడి వెనక 400 మంది నిలబడుతున్నారంటే అదెలా సాధ్యం? అర్థం కాలేదు కదా. అంతకంటే అసహ్యం, సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా. వీరా, ఇటు చూడు, నన్ను చూడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా. మీ సొంత వాళ్ళు ఏం చేశారు? 20 మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు. అందులో 2 మీ నాన్న తోడుగా ఉండేవాళ్లే. ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు. దీన్నేమనాలి? దీన్ని మనం కుల సమస్య, మత సమస్య, డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది. ఎందుకంటే ఈ 3 కలిసి ఒకటిగా కొడుతున్నాయి. అది ముందు అర్థం చేసుకో. అన్నీ కలిసి కొడుతున్నాయి కదా, వాటిని ఎదిరించి మీరేం చేయగలుగుతున్నారు? అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం. వీరా, ఏంటి నాన్న? కొంచెం బయటకు వచ్చి చూడు. రా.
ఏంటి సార్ తినడానికి పిలిచారు, చదవడానికి పిలిచారు, ఊరు చూడడానికి మమ్మల్ని పిలిచారు, కోట్లాటకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు. ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు? మా చేతులు పట్టుకొని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా? తమ్ముడు, మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే, కానీ ఇది నా ఒక్కడి సమస్య. చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందరూ బయలుదేరండి, వెళ్ళిపోండి. ఏది సార్ మీ సమస్య? ఏది మీ సమస్య? మీరు ఓటు అడిగేటప్పుడు మా ఇంటికే కదా వచ్చారు. అయితే ఎలా మీ సమస్య అవుతుంది? ఎలా మీ సమస్య అవుతుంది సార్? మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్. నేనే సార్ అడుగుతాను. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్, వచ్చి అడుగుతాను సార్. పదండి సార్, ఇంటికి వెళ్దాం. సరేమ్మా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి. ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు, మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది. అదెలా సార్? వాళ్ళలాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్. మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్. అది మాత్రమేనా? ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘ గౌరవ మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్. ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవాలి సార్. మాకు రాకూడదా సార్? ఏయ్, నువ్వు చెప్పేదంతా అర్థమవుతోంది, కానీ ఇప్పుడొద్దు, మీరు బయలుదేరండి. మేమేమి మీ నాన్నని గెలిపించడానికి రాలేదు. మాకంటూ ఆత్మాభిమానం ఉంది, దాన్ని కాపాడడానికే వచ్చాం. రండి సార్, మీరు రండి సార్, మా ఇంటికి వెళ్దాం. ఏయ్, నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. అదే ఇంతమంది చెప్తున్నారు కదా, రా చూసుకుందాం. రా పోవీరా చూసుకుందాం. రండి బాబు, మీకోసం ఇంతమంది ఉన్నారు, రండి సార్ రండి సార్ రండి.